హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన పూలు ఏం రేట్ పోతే అయితే చూసేద్దాం. ఇక్కడ అంకుల్ వస్తున్నాడు కదా, చూడండి. ఎన్ని రూపాయలు కేజీ లెక్క బ్యాగా? 180. మనం ఒక కిలో 180 రూపాయలు చెప్పేసరికి అంకుల్ అంటే అయితే షాక్ అయిపోయారనమాట. ఇది వేరే వాళ్ళ పూలు, ఇది క్వాలిటీ కొంచెం తక్కువ ఉండేసరికి 115, 120 రూపాయలు అయితే రేట్ పోయింది. మన పూలు అయితే ఇంకా పోలేదు. ఇదైతే అంకుల్ లక్కీగా కొట్టేశాడు తక్కువ రేట్కి, ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ కాంపిటీషన్ తక్కువ ఉన్నారనేసి ఎవరు రాలేదు. సో చూస్తున్నారు కదా, 51 కేజీలు అయితే ఉంది ఒక బ్యాగ్. 51కి 5 కేజీలు తీసేస్తారనమాట. సో 46 కేజీలు మాత్రమే లెక్కలో రాస్తారు. ఇవైతే మన పూలు. ఇది ఫస్ట్ బ్యాగ్ అయితే 150 రూపాయలు రేట్ అయితే పోయింది మన బ్యాగు. దీనికి కూడా కాంపిటీషన్ ఎవరు రాలేదు. సో కాంపిటీషన్ వచ్చింటే అయితే మనకి రేట్లు అయితే బాగా పోయేది. ఇదైతే 32 కిలోలు, అంటే 3 కేజీలు తీసేస్తారు. 10కి 1 కిలో, సో 29 కేజీలు లెక్క అయితే రాస్తారు. ఇది ఇంకో బ్యాగ్ అనమాట. ఆ ఆకైతే 70 రూపాయలు కిలో అని చెప్తున్నాడు. ఇదైతే వెల్వెట్ పూలు. ఇవైతే 65 రూపాయలతో ఆక్షన్ స్టార్ట్ అయ్యి వేరే వాళ్ళ కాంపిటీషన్ వచ్చేసరికి 67 రూపాయలకి అయితే అయిపోయింది. ఒక్కోసారి 100 రూపాయలు కూడా వెళ్తూ ఉంటాయి. ఈ మాలేసి నేనైతే తీసుకున్నాడు. ఇవైతే మన పూలు ఇంకో బ్యాగు. ఇవి దానికన్నా బాగున్నాయి, కానీ ఇది ఏమైంది, లేట్ అయ్యేసరికి రేట్లు అయితే తగ్గిపోయినాయి. 140 రూపాయలకి అయితే ఆక్షన్ వదిలేడు. ఎవరు కాంపిటీషన్ లేకపోయేసరికి ఆ బక్క 140 రూపాయలకి అయితే తీసేసుకున్నాడు లక్కీ బాయ్. ఇదైతే 45 కిలోలు అయితే వచ్చింది, ఇక్కడ 41 కిలోలు లెక్క రాసుకున్నాడు. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఎంత రేట్ పోయింది, ఎన్ని కేజీలు వచ్చాయని. ఎంత డబ్బులు వస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.